నలుగురిలో న్యాయస్థానంలో కూడా తొందరపడిందన్న మాట పడకూడదనే నేనిప్పుడు టైం అడిగాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. చెప్తాను జడ్జి గారు. 2009 మార్చి 11వ తేదీన ఎగ్జాక్ట్గా ఇలాంటి కేసులోనే హైకోర్టు ఇదే ఆమ్యాటిక్ ఫ్లైట్ టెస్ట్ ఆధారంగా భార్య కడుపులో పెరిగే బిడ్డకి తన భర్తకి సంబంధం లేదని తీర్పునిచ్చి వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి డెలివరీ అయింది. తన బిడ్డ తన భర్త పోలికలతోనే పుట్టుమచ్చలతో సహా పుట్టింది. తిరిగి DNA టెస్ట్కి వెళ్తే ఆ తల్లి తప్పు చేయలేదు. ఆ కేసుకి సంబంధించిన రిపోర్ట్స్ ఇదొక్కటే కాదు జడ్జి గారు. 1992 ముంబైలో శ్వేతా బసు, ఇంద్రసేన్ అనే దంపతులకు కూడా ఇదే విషయంలో ఇలాగే జరిగింది. అండ్ 2012 యుఎస్ఏలో క్యాథరిన్ అండ్ విల్సన్ దంపతుల విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. అఖిలమ్మా, ఏంటమ్మా వెంకీగాడు మన లాయర్కి నీళ్లు తెప్పించేలా వాడు లా మాట్లాడుతున్నాడు? నిజమే బావుగారు. ఈ వివరాలన్నీ వీడు ఎప్పుడు సంపాదించాడు, ఎలా సంపాదించాడు? జడ్జి గారు, నా బాధంతా ఒకటే, నా భయం కూడా ఒకటే. ఈ కేసుల్లో లాగే వీళ్ల కేసు కూడా కాకూడదు. ఆ తల్లులాగే నా చెల్లి కూడా బాధపడకూడదు. కాబట్టి నా చెల్లి డెలివరీ అయ్యే వరకు మిమ్మల్ని ఆగమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డకి అప్పుడే న్యాయపరంగా పరీక్షలు జరిగాకే ఈ విడాకుల గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తిగా వేడుకుంటున్నాను. ప్లీజ్ జడ్జి గారు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ చేయడానికి ఏముంది? అతను చెప్పినవన్నీ నిజాలే. చూస్తే రిపోర్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కాబట్టి గర్భిణిగా ఆవిడ బాధను అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ఆవిడ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ని పరిధిలోకి తీసుకొని తను డెలివరీ అయ్యాకే ఈ రిపోర్ట్స్ విషయంలో ముందుకెళ్లడం బెటర్. కాబట్టి ఇందులో ఒకరి వైపే రిక్వెస్ట్ని కాకుండా అవతల వాళ్ల అంగీకారంతో కూడా జరిగితేనే సమన్యాయం అవుతుంది. సమన్యాయం ఎందుకవుతాది బావుగారు? అట్టా చేస్తే సగన్యాయమే అవుతాది. మనం ఒప్పుకోవద్దు. జడ్జి గారు, ఇది మాకు సమ్మతం కాదండి. అవును, దీన్ని మేము ఒప్పుకోము. అవునండి, మేము ఒప్పుకోం. ఇందులో మీ అందరి అభిప్రాయం కన్నా ఆవిడ భర్తే ముఖ్యం. తన అభిప్రాయమే ముఖ్యం. చెప్పు. వినయ్, విన్నావుగా? నిన్ను నమ్మి ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్న భర్తగా నిజాయితీగా ఆలోచించి జడ్జి గారికి నీ అభిప్రాయం చెప్పు.
బాబు, భయపడకుండా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అది ద కోర్ట్ ఈజ్ అజర్డ్. వినయ్, ఏంద్రా నువ్వు చేసుండేది? ఇంట్లో నువ్వు బాగానే కదా ఉన్నావు, వచ్చేటప్పుడు కూడా బానే ఉండావు. కోర్టులో మాత్రం నో తెరవలేకపోయినావేంది? ఆ జడ్జి గారు అడిగినప్పుడు, అయ్యో జడ్జి గారు, నేను వెయిటింగ్ చేయలేను మహాప్రభో, నాకు విడాకులు కావాల్సిందే అని నోరు తెరిచి గట్టిగా చెప్పుంటే ఆ విడాకులు నీకు ఈ రోజే మంజూరయ్యుండేవి కదా. చెప్పాలనుకున్నాను మమ్మీ, కానీ చెప్పేలోపే ఆ, చెప్పాలి అని అనుకుంటే కుందేలు పిల్లల బెర్రిని చెప్పి పడేయాలి, కానీ తాబేలు మాదిరి మెల్లిగా చెప్తే ఇగో ఇట్నే ఉంటది. అయ్యో మమ్మీ, ఇప్పుడేమైందని నువ్వు అన్నయ్య మీద అంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు? టైం అయిపోతే అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఇవాళ కాకపోతే ఏంటి, రేపు నువ్వు చెప్పినట్టుగా అన్నయ్య చెప్తాడు. తన సమాధానం అయితే మారదు కదా. అంతే లేకలమ్మా, అయిందేదో అయిపోయింది. ఇగో రేపటి వరకు ఓపిక పట్టు. రేపు కరెక్ట్గా ఇదే టైం కల్లా ఆ విద్యతో మన వినయక సంబంధం కట్ అయిపోతుంది. నిజమే బావుగారు, కట్టయిపోతాది. సగ్గం దరిద్రం ఫట్ అయిపోతాది. కానీ దాంతో సరిపోదు, దాన్ని ఇడిసేదే లేదు. వెంటనే నా మ్యాగీకి కూడా ఆ వెంకిగాడితో విడాకులిప్పించాలా. ఆ శారద కొంపతో ఉన్న బంధుత్వం పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలా. అప్పుడే పేడ విరగడవుతాది.